రాజకీయాలు జరిగిన పరిణామాలు పోలింగ్ ప్రక్రియ 2024 ఎవరు అధికారం చేపట్టబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది, ఉత్కంఠ రేపుతున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీలో మరొకసారి ఎక్కువ స్థానాలు గెలుచుకుని వైఎస్ఆర్సీపీ అధికారాన్ని చేపట్టబోతుందని కొంతమంది చెబితే, మరికొంతమంది పొత్తు పార్టీ అయిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడిగా అధికారాన్ని చేపట్టబోతున్నదని. ఏది కరెక్ట్? ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కోట్లాది మంది ప్రజలకు ఎట్టకేలకు రిలీజ్ అయినాయి. సరే, ఇందులో చాలా తికమకలు ఉన్నాయి. నేను సింపుల్గా కొన్ని మీ ముందు ఉంచుతాను. మనతో పాటుగా ఇదే ఇష్యూస్పై చర్చించడానికి వివి కృష్ణరాజు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే శేఖర్ రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే విజయ్, తెలుగు యువత నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఇక తమిళనాడు లోక్సభ డిఎంకేకి సంబంధించి సార్వత్రిక ఎన్నిక ఎగ్జిట్ పోల్ విడుదల చేసిన దాన్ని, తమిళనాడులో లోక్సభ డిఎంకే 21 స్థానాలు, కాంగ్రెస్ 8 స్థానాలు, లెఫ్ట్ 4 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, పిఎంకే 1 స్థానం, ఓపీఎస్ 1 స్థానం. తమిళనాడు లోక్సభలో ఎండిఎంకే 1 స్థానం, వీసీకే 1 స్థానం అని చెప్తున్నాను. అంటే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక కేరళ లోక్సభ కాంగ్రెస్కి సంబంధించి 13 స్థానాల్లోనూ ఐయుఎంఎల్ 2 స్థానాలు, బీజేపీ 1 స్థానం, సిపిఎం 2 స్థానాలు, కేఏసీ 1 స్థానం, సిపిఐ 1 స్థానంలోని విజయ దుందు భోగించిపోతుందని. ఇక తెలంగాణ లోక్సభ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉత్కంఠ రేపుతున్న ఈసారి తెలంగాణలో లోక్సభకు సంబంధించి గెలుపెవరిది, దానికి సంబంధించి వచ్చే రిజల్ట్ చూస్తే కాంగ్రెస్ 8 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో, బీఆర్ఎస్ 1 స్థానాల్లో. అంటే కొన్ని పోల్ సర్వేలు చెప్పిన అంశాలు ఇవి. ఇక ఏపీ లోక్సభ విషయానికి వస్తే వైసీపీ 13 స్థానాల్లోనూ, టీడీపీ 9 స్థానాల్లోనూ, బీజేపీ 2 స్థానాలు, జనసేన 1 స్థానం. అంటే 12 స్థానాల్లో పొత్తు పార్టీ, 13 స్థానాల్లో వైసీపీ లోక్సభ స్థానాల్ని కైవసం చేసుకోబోతుంది. చాలా కీలకమైన రిపోర్ట్ ఇది. కేవలం 1 స్థానం డిఫరెన్స్ మాత్రమే ఉంది అని అంటే నువ్వా నేనా అన్నట్లుగా ఈసారి పోటాపోటీ ఎన్నికలు జరిగినాయి అనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఈ ఎగ్జిట్ పోల్స్. ఇక ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే తమిళనాడు ఇండి కూటమి 33, 37, అలాగే ఎన్డీఏ 2, 4 అని ఆరా సంస్థ తెలంగాణ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే బీజేపీ 8 నుంచి 9 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 7 నుంచి 8 స్థానాల్లోనూ, ఎంఐఎం 1 స్థానంలోనూ, బీఆర్ఎస్ 1 స్థానంలో కూడా గెలదు అన్నది లోక్సభకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆరా మస్తాన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిపోర్టు. ఇక రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ ఫలితాల విషయానికి వస్తే ఓవరాల్గా దేశంలో ఎవరు అధికారం చేపట్టబోతున్నారంటే ఎన్డీఏ 359 స్థానాల్లో విజయం సాధించబోతుంది, హ్యాట్రిక్ కొట్టబోతుందని వాళ్ళ అంచనా. కాంగ్రెస్ 154 స్థానాలకే పరిమితం అవుతుంది అన్నది వీళ్ళు ఇస్తున్న రిపోర్టు. ఇక పార్దా ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ఏపీ అసెంబ్లీ గురించి వీళ్ళు ప్రస్తావించిన అంశాలు, వైసీపీకి 110 నుంచి 120 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది, టీడీపీ కూటమికి 55 నుంచి 65 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇక రాప్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీకి సంబంధించి వైసీపీ 158 స్థానాల్లో, టీడీపీ కూటమి 4 స్థానాల్లో, కీ కంటెస్ట్ 13 స్థానాల్లో ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఇక పార్థదాస్ సర్వే విషయానికి వస్తే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. వైసీపీ 110 నుంచి 120 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది, టీడీపీ 55 నుంచి 65 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది, ఇతరులకి అసలు అవకాశమే లేదని వీళ్ళు చెప్తున్నారు. ఇక స్మార్ట్ పోల్ విషయానికి వస్తే 80+ ఉండే అవకాశం ఉంటుందని, 90+ అని ఒక రకంగా చెప్తున్నారు. ఇక జన్మత్ పోల్స్ వాళ్ళు ఒక రకమైన స్ట్రాటజీ చెప్తున్నారు. ఇక చాణక్య స్ట్రాటజీస్ విషయానికి వస్తే 158 స్థానాల్లో వైసీపీ ఛాన్స్ ఉంది, అలాగే 39 నుంచి 49 స్థానాల్లో కూటమి ఉంది అని చెప్పి వీళ్ళు అంచనా వేయడం జరుగుతుంది. ఇక సీమార్గ్ ఎన్డీఏ విషయానికి వస్తే ఓవరాల్ దేశంలో 159 స్థానాల్లో బీజేపీ ఈసారి గెలిచి అధికారం చేపట్టబోతుంది. కాంగ్రెస్ 159 స్థానాల్లో, ఇతరులు 30 స్థానాల్లో అని వీళ్ళు చెప్తున్నారు. ఇక ఇండియా న్యూస్ డి డైనమిక్స్ విషయానికి వస్తే ఎన్డీఏ 371 స్థానాల్లో,
కాంగ్రెస్ 125 స్థానాల్లో, అదర్స్ 47 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఇక రిపబ్లిక్ టీవీ వీళ్ళేం చెప్తున్నారు, ఎన్డీఏ కూటమి 159 స్థానాల్లో, కాంగ్రెస్ 154 స్థానాల్లో, అదర్స్ 30 స్థానాల్లో. చూస్తున్నాం మన ఈ రిపోర్ట్స్. కృష్ణరాజు గారు, సార్ వినిపిస్తుందా? కృష్ణరాజు గారు, హలో.